ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున శుభాభివందనాలండి. ఈ యొక్క దిన దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి, కృపాక్షేమంతో ప్రభు మిమ్మల్ని నింపి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన విజయం పొందనీవుము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యూదావారి ఎదుటను నిలవకుండా వారిని మొత్తినందున వారు పారిపోయిరి. నిశ్చయంగా ఈ యొక్క ప్రార్థనలో బలము లేని, శక్తి లేని ఆసాకి దేవుడు బలము, శక్తినిచ్చి అతని ఎదుటున్న విస్తారమైన యుద్ధమును చేయుటకి సహాయం చేసిన దేవుడు నేటి దినాన మీ శక్తి, మీ బలాన్ని, మీ ఆలోచనకి మించిన ప్రతికూలమైన పరిస్థితితో వేధించబడుతూ, శోధించబడుతూ, శక్తికి మించి చేసుకున్న అప్పులు, శక్తికి మించి చేసుకున్న ప్రతికూలమైన ఆ యొక్క పరిస్థితులు బట్టి కృంగి నలిగిపోతూ, కాలంలో ఒక క్వశ్చనార్థకరంగా తీర్చలేని అప్పులను బట్టి చింతిస్తున్నారేమో. ఆ అప్పులు తీర్చడానికి బలము, శక్తి చాలట్లేదేమో, మీ చేతి పని చాలట్లేదేమో, మీ మేధస్సు చాలట్లేదేమో. ఈ ఉదయకాలమైన నా ప్రభు మీరు ఊహించలేని రీతిగా గొప్ప సహాయం మీకు అనుగ్రహించి ఆనాడు ఆసాకి తోడై ఉండి నడిపించినట్లుగా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రేమ నా దేని బిడ్డలారా, ఆస దేవునికి మొరపెట్టాడే కానీ అక్కడున్న వ్యక్తులకు, తన తోటి వారికి చెప్పుకోలే. ఇతను రాజు అయితే నేను రాజును కదా అనేసి ఆ భావంతో పరిస్థితులు చూడలేదు. కానీ పరలోకపు రాజు ఎదుట తను మోకాళ్ళు వేయడానికి తన యొక్క మనస్సు నిలిపి ఉన్నాడండి. ఈ రోజున 4 రాళ్ళు కనపడంగానే మనం మన జీవితంలో దేవుని కన్నా హెచ్చుగా మనం ఉంటాం. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి ఆలోచిస్తాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల సైతము ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు దేవుని యొద్ద మోకాళ్ళు వేసి కృప పొంది ఉన్నారండి. ఆస తన శక్తికి మించిన విస్తారమైన సైన్యము అతని ఎదుట ఉండగానే అతడికి ఓటమి అనేది నలుదిశలా కనపడంగానే ఇంకా అతడు దేవుని శరణ వేడి దేవుని సహాయము కోరుకుంటున్నాడండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన అప్పులు, చికాకులు, ప్రతికూలమైన పరిస్థితులు అనేవి విస్తారంగా నీ కనులు ఎదుట ఉండగా వాటిని బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, వాటిని బట్టి దుఃఖపడుతున్నావేమో. ఈ విస్తారమైన ఈ ప్రతికూలమైన పరిస్థితుల్ని నేను ఎప్పుడు దాటాలి దేవా అని దినదినము ఆ ఆలోచన చేత కృంగిపోతున్నావేమో. నాకైతే తెలియదండి. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన అవుతూ సఫలపరిచి దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నీకు కావలసిన శక్తిని, నీకు కావలసిన బలముని, నీకు కావలసిన కృపని ఆయన అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన నడిపిస్తారండి. అందుకనే ఇక్కడ ఆసారాజు, అయా శక్తి లేని నాకు, బలము లేని నాకు శక్తిని, బలం ఇచ్చేది నీవే కదా అనేసి ప్రార్థించినప్పుడు ఆస ఎదురుగున్న విస్తారమైన శత్రువులు ఎదుట విజయం ఇచ్చాడండి దేవుడు. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో శక్తికి మించి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు ఏమోనో నాకైతే తెలీదు. వాటన్నిటి మీద గొప్ప విడుదల, విజయం ఇచ్చి మీ కార్యాలన్నీ సఫలపరిచి నూతన కృపల చేత నా ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. ఆ రీతిగా ఉదయకాల దినదీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. బలము లేదని బాధపడమాకు, శక్తి లేదని బాధపడమాకు. ఆరోగ్యము, శక్తి, బలము, సమృద్ధిని దేవుడు ఇస్తాడని గుర్తించు. ఈ వాక్యము ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ఆకాశమందున దేవుని వైపు నువ్వు కనులెత్తి సహాయం కొరకు చేయి చాపి నీవు దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళు వేసి నీవు దేవుని సహాయమును కోరుకున్నట్లయితే ఆకాశమందు నా దేవుడు ఆనాడు ఆకాశ గగనాలు చీల్చుకొని భూమికి దిగి వచ్చి తన దాసుడైన ఆసాకి సహాయం చేసినట్లుగా ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న మీకు దేవుడు నలుదిశల సహాయముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. మీకు కావాల్సిన ఆరోగ్యం, క్షేమము, నెమ్మదినిచ్చునుగాక. మీ పని పాటలలో, మార్గమంతట్లో నా దేవుని హస్తము నిరంతరము తోడై ఉండి విజయం అనుగ్రహించి నడిపించునుగాక. నా ప్రేమ నా దేవుని బిడ్డలారా,
మీ కొరకు దైవ సేవకులుగా చిన్న ప్రార్థన చేద్దామండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యం చూచి అయా దిగులు పడి మనోవేదన విచారములలో కృంగిపోక ఆశ నీకు ప్రార్థన చేసి ప్రభువా ఆ సైన్యము చేతిలో ఓటమి అనేది చూడకోకుండా నీ చేతి ద్వారా విజయము చూడాలని కాంక్షించి కోరిన ఆశ వలె ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలైన వారి జీవితాన్ని మార్చు. నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి ఒక్క కార్యాలు జరిగించు. ఆనాడు ఇశ్రాయేలుని కోరిన రేవునకు నడిపించిన దేవా, ఈ ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలు ఏ ఆరోగ్యము, ఏ చేతి పనులు, ఎటువంటి సమాధానకరమైన అనుభవాలు నా ప్రభువా నీ కాడ నుంచి అడుగుచున్నారో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. అయ్యా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకోకుండా బలమును శక్తినిచ్చి ఆనాడు ఆశాకి తోడైనట్లుగా ఈ ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలకు కూడా నా ప్రభువా నీ హస్తము తోడుగా ఉంచి సమయోచితమైన సహాయము కృపతోటి నీ బిడ్డలైన వారిని నింపి ఉదయకాలం దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరిచి ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం కేవలం మీరే పొందే విధంగా బలమైన శక్తియుతమైన కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆయన సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండి మీకు కావలసిన బలముని, శక్తిని, విజయముని మీ ప్రయత్నాలలో దైవ కృప, దైవ సహాయమును అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.